అయితే ఓజీ గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరు ఎంతైనా నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకోండి, ఏమన్నా చేసుకోండి. ఓజీని ఆపేది ఎవ్వడు లేడు, కలెక్షన్స్ ని ఆపేది ఇంకెవ్వడు లేడు. హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో సక్సెస్ఫుల్ గా ప్రీమియర్ షో అండ్ డే 1 కంప్లీట్ చేసుకొని డే 2లోకి అడుగుపెట్టినటువంటి ఓజీ సినిమా కలెక్షన్స్, డే 2 కలెక్షన్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. ప్రీమియర్ షోతోని 23 CR గ్రాస్, 20 CR నెట్ కలెక్ట్ చేయడం జరిగింది. డే 1లో 150 CR గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. మేకర్స్ 154 CR కా పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. అయితే వీడియోలోకి వెళ్లే ముందు మీరు నా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మనము ఆక్యుపెన్సీ గురించి మాట్లాడుకుందాము. లాంగ్వేజ్ వైజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు లాంగ్వేజ్ నుండి మనం మాట్లాడుకుందాము. తెలుగు లాంగ్వేజ్ మార్నింగ్ షో 32%, ఆఫ్టర్నూన్ షో 38%, ఈవినింగ్ షో 43%, నైట్ షో 51% ఆక్యుపెన్సీ అయితే ఉంది. అయితే మనం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఆక్యుపెన్సీ తెలుగు వర్షన్ లో 41.57% అయితే ఉంది. డే 1 ఆక్యుపెన్సీతోని పోల్చుకున్నట్లయితే కొంచెం తగ్గడం అయితే జరిగింది. ఎందుకనంటే వీక్ డే స్టార్ట్ అయిపోయింది. వీక్ డే కావడం వల్ల థర్స్డేకి రిలీజ్ అయ్యి ఫ్రైడే కావడం వల్ల మనకి తగ్గడం అయితే జరిగింది. ఇప్పుడు మనం హిందీ వర్షన్ ఆక్యుపెన్సీ గురించి అయితే మాట్లాడుకుందాము. మార్నింగ్ షో 4%, ఆఫ్టర్నూన్ షో 6%, ఈవినింగ్ షో 6%, నైట్ షో 11%. టోటల్ ఓవరాల్ పర్సంటేజ్ చూసినట్లయితే 7.51%. ఇది కూడా చాలా తగ్గడం జరిగింది వీక్ డే కాబట్టి. ఇప్పుడు మనం తమిళ్ వర్షన్ ఆక్యుపెన్సీ గురించి మాట్లాడుకున్నట్లయితే మార్నింగ్ షో 10%, ఆఫ్టర్నూన్ షో 17%, ఈవినింగ్ షో 12%, నైట్ షో 17%. తమిళ్ వర్షన్ లో కూడా తగ్గడం జరిగింది, ఎందుకంటే వీక్ డే యాజ్ యూజువల్ గా. ఇప్పుడు మనం ఓవరాల్ పర్సంటేజ్ తమిళ్లో చూసినట్లయితే 14% గా నమోదైంది. ఇప్పుడు మనం పర్సంటేజ్ చూసాం కదా, ఇప్పుడు మన కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాము. అలాగే పుష్ప 2 ప్రీమియర్ షో రికార్డ్ ని బ్రేక్ చేసిందా లేదా అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. ప్రీమియర్ షోతో స్టార్ట్ చేస్తే మన ప్రీమియర్ షోలో 20 CR నెట్ అండ్ 23 CR గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అయితే పుష్ప 2 రికార్డ్ ప్రీమియర్ షో రికార్డ్ అయితే 14 CR గా ఉంది. 14 CR అంటే ఆల్మోస్ట్ ఒక 9 CR అయితే ఎక్కువ కలెక్ట్ చేయడం జరిగింది మన ఓజీ. దీన్ని బట్టి చూస్తే ఆల్మోస్ట్ దరిదాపుల్లో కూడా లేదు పుష్ప 2. ఓజీ ఫ్యాన్స్ పండగ చేసుకోండి. డే 1 కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే టోటల్ 150 CR అయితే కలెక్ట్ చేయడం జరిగింది. మేకర్స్ కూడా 154 CR పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 150 to 155 CR అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఇక డే 2 కలెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇండియా వైజ్ టోటల్ ఆల్ లాంగ్వేజ్ లో 20 CR అయితే నెట్ కలెక్ట్ చేయడం జరిగింది. నెట్ 20 CR అంటే ఆల్మోస్ట్ ఒక 25 CR వరకు మనం గ్రాస్ అనుకోవచ్చు. ఇక ఓవర్సీస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఓవర్సీస్ నుండి మనకి 20 to 25 CR అయితే మనకి కలెక్ట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే డే సెకండ్ 40 to 45 या 50 CR వరకు అయితే మనకు కలెక్ట్ చేయడం జరిగింది. టోటల్ డే 1 155 ప్లస్ ఏ 45 అనుకున్నా కానీ టోటల్ 200 CR అయితే కలెక్ట్ చేయడం జరిగింది 2 రోజులలో. అంటే ఇది చాలా పెద్ద అమౌంట్ అనే చెప్పుకోవాలి. ఎందుకనంటే ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ లోనే రిలీజ్ అయ్యి పాన్ ఇండియా రిలీజ్ కాకుండా కానీ, హిందీలో ఎక్కువ కలెక్షన్స్ రాకుండా కానీ, తమిళ్లో ఎక్కువ కలెక్షన్స్ రాకుండా కానీ 2 రోజులలోనే 200 CR కలెక్ట్ చేసిందనంటే చాలా పెద్ద అమౌంట్ అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఏ సినిమాలు కానీ మామూలుగా 2 డేస్లలో 200 CR లేదా 300 CR కలెక్ట్ చేసిన ఏ సినిమా అయినా కానీ పాన్ ఇండియా వైజ్ రిలీజ్ అయ్యి కలెక్ట్ చేసినవే. కానీ మెయిన్ ఒక తెలుగు మార్కెట్ నే బేస్ చేసుకొని 200 CR ఓన్లీ 2 డేస్లలో కలెక్ట్ చేసిందంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. దీని గురించి చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు చాలా మంది ఛానల్స్. వాళ్ళకి 2-3 లక్షల అది సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు. దాని ద్వారా ఏంటంటే మనకి పవన్ కళ్యాణ్ ఏంటి గ్రాఫిక్స్ లో చూపించారు, లేదంటే గ్రీన్ మ్యాట్ లో చూపించారు, తర్వాత తను డూప్ వాడారు అని చెప్పేసి నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. స్టోరీ స్లోగా ఉంది, లేదా మామూలుగా ఏంటిది స్టోరీ స్లోగా ఉంది, అన్ని ఫైట్ సీన్సే, స్టోరీ లేదు అని చెప్పేసి, లాగ్ అయింది, బోర్ కొడుతుంది అని చెప్పేసి చాలా మంది స్ప్రెడ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ చెప్తాను, మీరు ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తేనే 2 రోజుల్లో 200 కోట్లు అయితే వసూలు చేయడం జరిగింది. ఇప్పుడు మనకి సాటర్డే, ఈ రోజు సాటర్డే కదా,
ఈ సాటర్డే వీకెండ్ కాబట్టి మనకి కలెక్షన్ పెరగడానికి ఛాన్సులు ఉన్నాయి. మీరు ఎంతైనా నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకోండి. ఈ రోజు సాటర్డే రోజు ఖచ్చితంగా వరల్డ్ వైడ్ గా 100 CR అయితే కొడుతున్నాము. 100 CR అంటే టోటల్ 3 డేస్లలో మనకి 300 CR అయితే కలెక్ట్ చేయడం జరుగుతుంది. 300 CR అంటే ఆల్మోస్ట్ 60% అయితే మనకి రికవరీ అయితే జరిగింది. అంటే మనకి గ్రాస్ గురించి మనం మాట్లాడుకుంటే 450 CR అయితే గ్రాస్ చేయాల్సి ఉంది. కాబట్టి మన 300 CR అని అంటే ఆల్మోస్ట్ ఒక 60% అయితే మనకి గ్రాస్ కలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత మనకి రేపు సండే రోజు కూడా ఆల్మోస్ట్ ఒక 50 to 60, 70 CR అయితే కంపల్సరీ వస్తాయి. అది కూడా వీకెండ్ కాబట్టి. అయితే ఓజీ గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరు ఎంతైనా నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకోండి, ఏమన్నా చేసుకోండి. ఓజీని ఆపేది ఎవ్వడు లేడు, కలెక్షన్స్ ని ఆపేది ఇంకెవ్వడు లేడు. ఓజీ ఫ్యాన్స్, మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.